సౌమ్య తన చిన్నప్పుడు వేసవి సెలవుల్లో ఎక్కువ సమయం తమ అత్తయ్య ఇంట్లో గడిపేది. అత్తయ్య కుట్టు పని చేసేది. ఇంటి పాత హాలులో ఒక మూలలో పాత సింగర్ మిషన్ ఉండేది. అది తాడు కదిలినా, గాలి చేసినా శబ్దం చేసేంత పాతది. సౌమ్య ఆ మిషన్ శబ్దమే సంగీతంలా అనిపించేది తనకి. హాల్లో కూర్చొని అత్తయ్య జాగ్రత్తగా బట్టలను కట్ చేసి మడతలు వేసి చొక్కాలు కుట్టడం గంటల తరబడి చూస్తూ ఉండేది. అత్తయ్య, దీనికి ముందు ఇలా బటన్ ఇస్తే ఇక్కడ పెడతావా అని. హా, నీకు తెలుసా, బావుంది. నువ్వు కూడా పెద్దయ్యాక మంచి డిజైనర్ అవుతావేమో అని ఆ అత్తయ్య అనేది. ఆ మాటల్లో ప్రేమ ఉంది, దీవెనలు ఉన్నాయి. ఆ మాట ఆ పిల్ల మనసులో ఒక విత్తనం వేసింది. ఒక కల పుట్టింది. ఒకరోజు అత్తయ్య పక్కనే కూర్చొని ఒక చిన్న కాగితం మీద పువ్వుల డిజైన్ వేసింది సౌమ్య. అత్తయ్య, ఇది చక్కగా ఉందా అని అడిగింది. ఆ అత్తయ్య ఆశ్చర్యంతో చూసింది. అయ్యో, ఇది ఎంత బాగుంది! మాత్రమే కాదు, నువ్వు నిజంగా ఈ లైన్లో ఉంటే పెద్ద పేరు తీసుకుంటావు సౌమ్య అన్నది. ఆ మాట ఒక ఆశ కాదు, ఆమెకు ఒక భవిష్యత్తు. ఆ కాగితం తర్వాత ఎన్నిసార్లు మారింది, ఎన్నిసార్లు నూలు మచ్చలు పడ్డాయి, తర్వాత అది కనబడలేదు. కానీ ఆ మాట మాత్రం కనబడకుండా పోలేదు. అది ఆమె మనసులో నూలులాంటి గీతగా పడిపోయింది. ఎండాకాలంలో వేసవి వేడెక్కిన రాత్రుల్లో దీపాల వెలుగులు తగ్గిన ఆ కల మాత్రం అస్సలు తగ్గలేదు. ఒక పెద్ద బోర్డు, దానిమీద సౌమ్య డిజైన్స్, ఎర్రటి రంగు అక్షరాలు మరియు వైట్ బ్యాక్గ్రౌండ్. ఆమె ఇది ఎప్పుడూ ఊహించుకునేది. కల కాదు, భవిష్యత్తు అనుకునేది. అయితే డిగ్రీ చేస్తుండగా రాహుల్ ఆమె జీవితంలోకి వచ్చాడు. ఆమె ఊహించని విధంగా, ఒక వరుణుడి యొక్క వానలా. ఆయనను చూసినప్పుడు చిరునవ్వు రావడం సహజమే. అతడితో మాట్లాడితే హృదయం పువ్వుల్లా విరబూసేది. అతని కళ్ళల్లో ఒక నమ్మకం ఉండేది. సౌమ్య, నువ్వు ఏం చేయాలనుకున్నా చేయగలవు అనేది. లవ్ అనేది సపోర్ట్ అంటారు. ఆ మాట నిజమని ఇనిషియల్లీ అనిపించింది. అతడు చదువులో తెలివైనవాడే కాదు, మాటల్లో కూడా తేనెలు పలుకుతాయి. ప్రతి సాయంత్రం బస్టాండ్ దగ్గర కలుసుకొని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకునేవారు ఇద్దరు. ఒకరోజు రాహుల్ అడిగాడు, నీ డ్రీమ్ ఏంటి సౌమ్య అని. బొటిక్ అని. ఓహ్, అదేనా, అద్భుతం, నువ్వు తప్పక పెట్టాలి, నేనే హెల్ప్ చేస్తా అన్నాడు. ఆ మాటల్లో భవిష్యత్తు కనిపించింది. కల చాలా రుచిగా అనిపించింది. జీవితం మాధుర్యంగా అనిపించింది. ఒక అమ్మాయి కోసం మరేమీ అవసరం కాదు. ప్రేమ, నమ్మకం, ప్రోత్సాహం. పెళ్లి అయ్యాక మొదటి నెలలో అంతా కలలాగా మాదిరిగా సాగింది. చుట్టూ హర్షం, ఇల్లు కొత్తగా, ఇద్దరి కలల జీవితం. కానీ అమాయకత్వంతో ఉన్న మబ్బులు తొలగిన తర్వాత అసలు రంగు కనిపించింది. ఒకరోజు సౌమ్య అడిగింది, రాహుల్, మనం బొటిక్ గురించి మాట్లాడదామా? నేను ప్లాన్ చేసుకుంటాను అని. అది విని రాహుల్ చిరునవ్వు నవ్వాడు. అరే, ఇప్పుడే ఆలోచించొద్దమ్మా. మనకు కొత్త కొత్తగా పెళ్ళయింది కదా, ముందు సెటిల్ అవుదాం, ఆ తర్వాత అది స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఆ అమ్మాయి మనసు నమ్మింది అతడిని. పర్లేదు, కొంచెం టైం తర్వాత అని. 1 సంవత్సరం వెళ్ళిపోయింది. కానీ కళ ఒక్క ఇంచు కూడా ముందుకి కదల్లేదు. ఒకరోజు రాహుల్ ఆనందంగా చెప్పాడు, సౌమ్య, నువ్వు చెప్పిన గుడ్ న్యూస్ చాలా బాగుంది, నువ్వు గర్భవతివి అని. అది సంతోషమే అని. అది ఆమెకు కూడా ఒక కొత్త ప్రయాణమే. కానీ అదే రోజున మరో వాక్యం వచ్చింది అతడి నుంచి. ఇప్పుడు నువ్వు గర్భవతివి కదా, ఇప్పుడు బొటిక్ అవసరమా, మనకు బేబీ ముఖ్యం కదా అని. ఆ ఒక్క వాక్యం చెప్పిన దాని ప్రభావం మాత్రం సౌమ్య రాత్రి నిద్రల్లో పడింది. ఇప్పుడు ఏమీ ఆలోచనలు చేయవద్దు, ఊహించుకోవద్దు, బిజినెస్ అంటే చాలా టెన్షన్ ఉంటుంది అని. ఈ మాటల్లో ప్రేమ ఉంది. కానీ ప్రేమలా కనిపించిన ఆ మాటల్లో ఓ మత్తు ఉంది. మెల్లగా ఆమె కలను నిద్రపుచ్చే మత్తు. మొదటి బిడ్డ ఏడాది పూర్తయ్యాక రెండో బిడ్డ వార్త వచ్చింది. మరలా అదే వాక్యం. 2 పిల్లలు ఉన్నప్పుడు నువ్వు బయటికి ఎలా వెళ్తావు సౌమ్య? ఇంటిని చూసుకోవాల్సింది నువ్వే కదా అని. ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. నేను బయటికి వెళ్ళడం ఈ పరిస్థితిలో తప్పే కదా, నా కల ఇంతకు తప్ప అని. కానీ రాహుల్ ముఖం చూసి మౌనమైపోయింది. ఓకే, కొంచెం టైం తర్వాత అనుకుంది. ఒకరోజు టీవీలో కొన్ని బొటిక్ ఓపెనింగ్లు చూసి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని సౌమ్య చెప్పింది, రాహుల్, ఇప్పుడు మార్కెట్ బాగానే ఉంది అనుకుంటున్నాను, మనం ప్రయత్నించవచ్చు కదా అని. అతడు నోరు మూసుకున్నాడు. అవును, టీవీలో అనిపిస్తుంది, మంచిగా చెప్పేశారు, కానీ అసలు మార్కెట్లో డౌన్లో ఉంది, ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు అని. సౌమ్య ఇంకా ఏమీ ప్రశ్నించలేకపోయింది. ఆమెకు మార్కెట్ తెలియదు, కానీ తన మనసుకు మాత్రం తెలుసు, మార్కెట్ డౌన్ కాదు, రాహుల్ సపోర్ట్ డౌన్ అని. ఈ మాటలు ప్రారంభమయ్యాయి. రోజుల్లో కాదు, రోజుకి చాలా సార్లు. సౌమ్య, అసలు నీకేం తెలుసు బయట ప్రపంచం? అయినా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తావు రోజంతా? నీకు ఈ ఇంట్లో ఉండి ఈ వంట కూడా సరిగ్గా రాదు నీకు.
ఇంకా అటువంటిది బిజినెస్ అంటావా? అది చిన్న పిల్లల ఆట అనుకుంటున్నావా ఏంటి? అని. మొదట్లో నవ్వుతూ వదిలింది ఆ మాటలకు. తర్వాత తట్టుకుంది. తర్వాత అలవాటు చేసుకుంది. మరింత. తర్వాత దానికి తాను అర్హురాలినే అనుకుంది. అతను ఆ మాటలు ప్రేమగా అన్నాడని కాదు. అతనికి మంచి కోసం అన్నాడని కాదు. అతడు అలవాటుగా అన్నాడు. స్త్రీని చిన్నచూపు చూడడం అతని సహజత్వం. సౌమ్య జీవితం ఇలా మారిపోయింది. ఉదయం 4:30కు లేచేది. బ్రేక్‌ఫాస్ట్ తయారీ, పిల్లలను రెడీ చేయడం, బస్‌స్టాప్‌కి పంపించడం, అత్తామామల మందులు, బ్రేక్‌ఫాస్ట్, ఇంటి శుభ్రం, లంచ్, చిన్న శ్వాస కూడా లేకుండా ఉండేంత పని. సాయంత్రం పిల్లలు తిరిగి రావడం, వారికి హోంవర్కులు, మళ్ళీ వంట. తర్వాత రాహుల్ కోసం మళ్ళీ పనులు. మధ్యలో తనకంటూ ఒక నిమిషం సమయం కూడా తాను కేటాయించలేకపోయేది. కానీ రాత్రి రాహుల్ ఇంటికి వచ్చాక ఒక్క మాట మాత్రం తప్పక వచ్చేది. రోజంతా ఇంట్లో ఉండి ఏం చేశావివాళ? పెద్ద పనులేముండయి కదా అంటూ. ఆ వాక్యం ఆమె మనసును గుచ్చేది. వంటల్లో మంట కంటే అతడి మాటలే కాల్చేవి. తనను తాను ద్వేషించే స్థాయికి తీసుకెళ్లేది. ఒకరోజు ధైర్యంగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది సౌమ్య. వారి ముఖంలో సంతోషం. ఆమె సామర్థ్యాన్ని గుర్తించారు. జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఆనందంగా రాహుల్ దగ్గరికి వెళ్ళింది. రాహుల్ నాకొక ఉద్యోగం వచ్చింది. అతడు అన్నాడు. సంతోషమే. అంతా బాగానే ఉంది కానీ పిల్లలు? అని. అత్తామామలు, ఇంట్లో పని, నా జాబొత్తిడి అన్నీ నేనే మేనేజ్ చేయాలా? నేను మేనేజ్ చేస్తాను అన్నది అప్పుడు ఆమె. అతడు నవ్వుకున్నాడు. నువ్వా? 2 రోజులు చేస్తావు ఆపై వదిలేస్తావు అని. ఆ మాట ఆమెను పగలగొట్టింది. అతడు ఆమె శక్తిని చిన్నచూపు చూడడం కాదు. ఆమెకు తెలియకుండా చనిపోవడానికి తోసేశాడు. కొన్నేళ్ల తర్వాత ఆమెకు తలనొప్పి మొదలైంది. మర్చిపోవడం మొదలైంది మొదట్లో. చిన్న మాటలు తప్పిపోవడం మొదలైంది. స్కాన్ రిపోర్ట్. డాక్టర్ ముఖంలో ఆ దిగులు. అడ్వాన్స్డ్ స్టేజ్ బ్రెయిన్ ట్యూమర్. ఆమెకు ఎక్కువ టైం లేదు. ఆ మాట సౌమ్య విని ఏడవలేదు. ఎందుకంటే ఆమె ఆత్మ అప్పటికే చనిపోయింది. ఇది శరీరం మాత్రమే. డాక్టర్ చెప్పాడు, మీ భార్యకు చివరి కోరిక ఏదైనా ఉంటే తీర్చండి అని. అప్పుడే రాహుల్ నిజంగా రెట్టింపు ప్రేమను చూపించాడు. చేతులు పట్టుకొని కన్నీళ్లతో, సౌమ్య ఏం కావాలో చెప్పు, నీ కోరిక ఏదైనా తీరుస్తాను అన్నాడు. ఆమె నవ్వింది. ఎన్ని ఏళ్ల తర్వాతో నవ్వింది. ఆ నవ్వులో బాధ, తీర్చిదిద్దలేని బాధ. అప్పుడు ఆమె అడిగింది, నాకొక బొటిక్ కావాలి రాహుల్, నా పేరుతో, నా డిజైన్స్తో అంటూ ఆమె గొంతు కంపిస్తుంది. ఇంకా నాకు ఉద్యోగం కావాలి, నీతో సమానంగా నేను చేయాలి, నా ఐడెంటిటీతో. రాహుల్ మాట రాలేదు. ఇంకా నన్ను ఒకసారి నీ ప్రిన్సెస్లా చూడు రాహుల్. నన్ను ఎప్పుడు నీకేం వచ్చు నీకు అని కాదు, నువ్వు నా గర్వం అని చెప్పు. ఇవన్నీ నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు అడిగితే నువ్వు ఈ ప్రేమను ఇచ్చి ఉంటే నేను బ్రతికి ఉండేదాన్ని రాహుల్ అని. ఆమె చివరి మాటలు అతడి హృదయాన్ని నాశనం చేశాయి. కొన్ని రోజుల తర్వాత ఆమె కళ్ళు మూసుకోబడ్డాయి. రాహుల్ ఆమెకు బొటిక్ పెట్టాడు. సౌమ్య క్రియేషన్స్ అని బోర్డు పెట్టాడు. పూలమాలలు వేశాడు. ప్రతిరోజు షాప్ ముందు కూర్చొని ఏడుస్తాడు. కానీ ఏం లాభం, అక్కడ సౌమ్య లేదు. సౌమ్య బ్రతికి ఉన్నప్పుడు అడగాల్సిన మాట అతడు బ్రతికే ఉన్నప్పుడు ఆమెను అడగనే లేదు. ఈ కథ ఒక్క సౌమ్య గురించి కాదు. ఇది ఇల్లు చూసుకుంటూ రోజంతా కూడా శ్రమపడినా నీ పనేంటి ఇంట్లో అని వినాల్సి వచ్చే ప్రతి మహిళ కథ. తన చిన్న చిన్న కలలను నిశ్శబ్దంగా పక్కకు నెట్టిన ప్రతి మహిళ కథ. ఒక చిన్న ఆశ చెప్పినా పెద్ద తప్పు చేసినట్టుగా మందలించబడే మహిళ కథ. తన శక్తిని, తన విలువను ఇతరుల కోసం త్యాగం చేసి మర్చిపోయిన మహిళ కథ. అందుకే ఇది ప్రతి భర్త, ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన ఒక మాట. ఈరోజే ఆమెను ఒక్కసారి అడుగు, నీకు నిజంగా ఏం కావాలి అని. ఈరోజే ఆమెను అడుగు, నీకసలు ఏం కావాలి అని. ఆమె మనసు పూర్తిగా విరిగిపోకముందు, ఆమె కలలు పూర్తిగా ఆవిరి కాకముందే, ఆమె శరీరం అలసటతో మంట పెట్టకముందే. ఎందుకంటే చనిపోయాక కోరికలు తీర్చడం అవివేకం. బ్రతికి ఉన్నప్పుడే ప్రేమించి, గౌరవించి దానిని నిలబెట్టడం గొప్ప విషయం కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.